శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు ధనుసు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. 6వ స్థానంలో రవి బుధ కుజులు బాగున్నారు. అలాగే ఏకాదశంలో గురుగారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో సింహరాశి వారికి అప్పుడు చాలా బాగుంది అనే చెప్పాలి. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో రాహువు గాని, 8వ స్థానంలో శని గాని ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత కొంచెం ఫలితాలు అంతంత మాత్రం అని చెప్పాలి. అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. తాత్కాలికంగా మీకు విజయాలుంటాయి, చక్కటి సంతోషం ఉంటుంది,
ఉన్నత స్థితికి వెళ్లేది ఉంటుంది. అయితే ఉన్నత స్థితికి వెడతారు, మీకు బలానా ప్రమోషన్ వచ్చింది అనే శుభవార్త శ్రవణం ఉంటుంది. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి కాస్త మిత్రత్వం బాట పడతారు. మీరంటే ఏమిటో తెలుస్తుంది. చక్కటి నిజాయితీ, ఎంతో సమర్థత కలిగినటువంటి సింహరాశి వారికి ఇది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. అయితే అయ్యే పనులు చాలా వరకు ఆగిపోతూ ఉన్నాయి. ఈ అష్టమ శని సంచార ప్రభావం చేత ఇలాంటి ఎదుగుదల ఆగిపోతోంది, ఆటంకాలు కనిపిస్తున్నాయి అని తెలుసుకుంటారు. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంత బాగా లేదు. అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే నవగ్రహాల వద్ద రాహుకేతు పూజ చేయించుకోవడము, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా అనేక విధాలుగా మీకు ధనము చాలా వచ్చి మీకు సంతోషం కలుగుతుంది. కుటుంబ జీవితంలో అనుకోని విధంగా ఎక్కువగా సమయాన్ని వెచ్చించి మళ్ళీ కుటుంబ సభ్యులందరినీ ఒక క్రమశిక్షణగా తెచ్చుకోవాలి, ఏకతాటి మీదకి తెచ్చుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కానీ, ఇది వాహనాల కొనుగోలు అమ్మకాల రీత్యా గాని, స్థిర చిరాస్తుల రీత్యా గాని కొంచెం ఆశాజనకంగా ఉండే పరిస్థితులే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అసలు పూర్తిగా కరువైపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఇద్దరు మౌనంగా ఉంటారు, లేకపోతే ఇద్దరు మాట అనుకుంటారు. అట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మౌనంగా ఉండడానికే ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. ఎందుకంటే గ్రహస్థితులు బాలేదు కాబట్టి చిలికి గాలిబానైపోతుంది ఏదన్నా అన్నారంటే. ఇది చెప్పదగినటువంటి సూచన. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి అష్టమ చంద్ర దోషం కూడా ఏర్పడి కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేయబడుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించినా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరి తెలియజేస్తున్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.